భారతీయ స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. టానా అంటే తెలుగు వాళ్ళ అసోసియేషన్ ఇన్ నార్త్ అమెరికా వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కింద దిగి కూర్చున్నారండి. మన ఆంధ్రాకి వచ్చారట. వచ్చి దాంట్లో కోమటి జయరాం అనే అతను విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది చాలా ఇల్లీగల్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, మనకి 2 లక్షలు 3 లక్షలు అంటే ఏం కాదు, అందరూ ఒక్కొక్కళ్ళు 2 లక్షలు 10 లక్షలు తీసుకుని రెడీగా ఉండండి, మీ ఊళ్ళోకి వెళ్ళండి, ఆ ఊళ్ళో ఎవడో మొండేడు ఉంటాడు కదా, వాడు వైఎస్ఆర్సీపీ అంటాడు కదా, వాడిని పట్టుకుని మార్చండి, వాడికి ₹1,00,000 ఇచ్చేస్తాం, నీ కుటుంబం మొత్తం మార్చేద్దాం, నీ కుటుంబం ఓట్లన్నీ కూడా మాకు కావాలి అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టండి అని అంటున్నాడు. ఇది ఎంత మట్టుకు లీగల్ నాకు అర్థం కాలేదు. వినండి, అది చెప్పిన మాట వినండి. ఇప్పుడు మనం ఫోకస్డ్ గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు, మన ఊరు వెళ్తే ఈ ఎదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, వాడికి పిల్లలు ఉంటారు, ఎలా ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలను మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 month టైంలో ఇంకా మనకి దేర్ ఇస్ నో హనీమూన్, ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్ గా వెళ్దాం. అదండి, డూ ఆర్ డై సిచ్యువేషన్, గోల్ ఓరియంటెడ్. ఏంటండి ఇది మాట్లాడేది? అమెరికాలో ఉన్నందుకు ఇదే నీతి తప్పి పని చేయడం కోసం వెళ్తున్న డబ్బు సంపాదిస్తున్నారండి. అసలు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారండి? ఎలక్షన్ కమిషన్ మరి ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఇలాంటి అరెస్ట్ చేయాలని లేదండి. somebody has to take action on this guy. ఇంత ధైర్యంగా వచ్చి ఇజ్ ఇట్ బనానా రిపబ్లిక్? మన దేశం ఏంటి ఇలాగ డబ్బుల కోసమే అమ్ముడుపోయి, ఈ డబ్బుల కోసమే పనిచేసి మన ఓటర్లు అందరూ చేస్తున్నారు అన్న ఆలోచన వీడికి ఎలా వచ్చింది? అంటే ఎవరి బట్టి వాళ్ళకి ఇండివిజువల్ చాయిస్లు ఉండవా? వాడి ఆలోచన వాడికి ఉండవా? ఒకటి వైఎస్ఆర్సీపీ వీరాభిమానం అయి ఉండొచ్చు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాడిని కొనేస్తారా? అది అంత మట్టుకు కరెక్ట్ అండి. ఇలాంటిది ఇంత ఓపెన్గా చెప్పడం వల్ల అంటే ఆ ఉద్దేశం వాడికి అలా ఉందంటే, వాడికి మన ఇండియన్ డెమోక్రసీ మీద ఎంత 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 అభిమానం ఉంది, ఇండియన్ డెమోక్రసీ అంటే వాడికి ఎంత చులకన అన్నది అర్థమవుతుంది. సో అర్జెంటుగా దిస్ గై నీడ్స్ టు బి టేకెన్ ఇన్ టు కస్టడీ నా ఉద్దేశంలో. ఈ కోమటి జయరాం వాడు 2 లక్షలు అంటే లెక్క కాదంట. చూపిద్దాం, వాడు 2 కోట్లు 3 కోట్లు ఇక్కడ వాచిపోయేలా కూర్చోబెడితే వాడు ఏం చేస్తాడో చూద్దాం. ఏంటండి ఇది? డబ్బులు ఉన్నాయి కదండి, వాడి ఇష్టానుసారం ఇది మొత్తం రాజ్యాన్ని మార్చేస్తాడా? ఇది తప్పండి. చాలా డెమోక్రసీకే చాలా ముప్పు. ఇది ఎవరూ దాన్ని సహించకూడదు. ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా అదుపులోకి తీసుకుని మన ఎలక్షన్ కమిషన్ ఏమిటో చూపించండి. ఇండియన్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ తాలూకు యాక్షన్ ఎలా ఉంటుందని చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. దిస్ గై నీడ్స్ టు బి టేకెన్ టు టాస్క్. వీడిని ఎట్టి పరిస్థితుల్లో అలా ఫ్రీగా మళ్ళీ అమెరికా వెళ్ళే లోపు వాడు ఇండియన్ గవర్నమెంట్ అంటే, ఇండియన్ పోలీస్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. వాడు ఏంటి ఏదో దిగొచ్చాడు అనుకుంటున్నాడు, అమెరికా నుంచి వచ్చి మన మొత్తం మార్చేస్తాడు. వాడు కొన్న 2 రూపాయలతోటి ప్రజలంతా అమాయకులా వెరివాళ్ళ? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు డబ్బులు పుచ్చుకున్నా వాడు వైఎస్ఆర్సీపీకి వేస్తున్నా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే వాళ్ళకున్న అభిమానాలు వాడికి ఉంటాయండి. ఇప్పుడు 5 ఏళ్ళ బట్టి చూస్తున్నాడు, ఇంటికి పెన్షన్ వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. వాడు ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడో 14 ఏళ్ళు పాలించాను, 40 ఏళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అప్పుడంతా మరి డైరెక్ట్గా పీపుల్కి వచ్చింది ఏంటండి? అది కనబడలేదు కదా. ఓట్లు ఎవడేస్తాడో పీపుల్ వేస్తారు. అంతేగాని మీకు ఓట్లు అంటే జన్మభూమి కార్యక్రమంలో వచ్చేస్తాయా? ఓట్లు అంటే మీరు ఏలేరు స్కామ్ చేస్తే మీకు ఓట్లు వస్తాయా?
సిన్సియారిటీ ఉండాలండి మనిషికి. ఓ మనం డబ్బులు ఇచ్చేసి కొనేసుకుందాం, చాలా భయంకరమైన నీచమైన ఆలోచన అది. ఈ అమెరికా వెళ్ళి ₹4 సంపించిన వాళ్ళు వీళ్ళ నీచమైన భావజాలం తెలిసిపోతుంది, అక్కడే తెలిసిపోతున్నాడు. ఇది కరెక్ట్ కాదండి, అందరు ఖండించండి. ఐ ఫీల్ ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ గై. కామెంటర్ జయరామ్ అంట. జై శ్రీరామ్.